హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మా అత్తమ్మ టూర్ వెళ్ళారండి. గురువారం రోజు వెళ్ళారు. అయితే శుక్రవారం రోజు అనుకోకుండా శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతంలో కూడా పాల్గొన్నారు. అక్కడ ఏంటంటే ఆన్లైన్ టికెట్లోనంట. బట్ అత్తమ్మ వాళ్ళు వెళ్ళి పార్టిసిపేట్ చేశారు. చూడండి కంటిన్యూ వీడియో. ఇప్పుడు వరలక్ష్మి వ్రత మహోత్సవం వ్రత పూజా కార్యక్రమం ప్రారంభమవుతున్నది. అందరూ కూడా నేను చెప్పే మాటలు చెబుతూ మేము ఇక్కడ పూజా కార్యక్రమం చేస్తూ ఉంటాము. మీరు కూడా నేను చెప్పినప్పుడు ఆ కలశాలకి అక్షతలు, పువ్వులు, పసుపు, కుంకుమ ఉన్నాయి. ముందు అక్షతలతోటి ఆ కలశం మీద వేస్తూ నమస్కారం చేసుకుంటూ ఉండండి. 2 అక్షతలు మాత్రమే వేయాలి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. పూర్వదేవంగణం శోభతో యమానస్య అందరూ కూడా అస్మాకం అనుకోండి. సహకుటుంబాన సముద్రే గౌరవాంధవనాం క్షేమస్థైర్య ధైర్య భయాయ సూర్యావంత మధ్యే మధ్యే వాణి సమర్పయామి 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 భవే వలే సకర్పూరే సమర్పయామి సాంగూల ఒక ఫోటో దిగి ఇట్లా అందరిని తీసి ఒక్క ఫోటో దిగి అక్కడికి ఇట్లనే తీసుకుంటావు. మిమ్మల్ని తీయాలన్నా అక్కడ నమస్కారం చేసుకోండి. ఎందుకు చెప్పారంటే ఈ వ్రత మహోత్సవం కార్యక్రమం మొత్తంలో సారాంశం మనకి మొట్టమొదటి చారుమతి దేవి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ చివరిగా ముమ్మార్లు ప్రదక్షిణం చేసి భక్తిపూర్వకంగా ఆ అక్షతలు వేసి నమస్కారం ముమ్మార్లు ప్రదక్షిణానికి అక్షతలు కూడా ప్రసాదించాలి లక్ష్మీదేవి. కాబట్టి కూర్చొని మనసులో ప్రదక్షిణ చేసుకోవాలి. ఈ విధంగా ప్రదర్శనానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి మనసులోనే ముమ్మార్లు తిరిగినట్టుగా భావించేసి అక్షరే నమస్కారం చేసుకోండి. ఎస్ ఇప్పుడు గోర పూజా కార్యక్రమం ఉన్నది. మీ కలశం ముందర కంకణాలు ఉన్నాయి. వాటికి అక్షరతో పసుపు ఉండండి. నేను ఇచ్చిన కంకణాలు ఏమి ఇయ్యలేదా మనకు? 9 ముడులతో ఈ కంకణాన్ని ధరించినట్లయితే సో ఇదండి ఇవాళ వీడియో. అయితే అత్తమ్మ వాళ్ళు జోగులాంబ దర్శనానికి వెళ్ళారు. పక్కన ఉన్నది స్వర్ణ ఆంటీ అండి, అత్తమ్మ వాళ్ళ యాత్ర ఫ్రెండ్ అనమాట. సో ఆంటీ వాళ్ళందరూ కలిసి అనుకొని వెళ్ళారు జోగులాంబ, శ్రీశైలం ఇవన్నీ. ఫస్ట్ శ్రీశైలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నారు. బట్ అనుకోకుండా ఏంటంటే అక్కడ సామూహిక అమ్మవారి నోము ఉంది అని తెలిసి
అక్కడ వ్రతం కూడా నోచుకున్నారండి, నోముకున్నారు. దాని తర్వాత జోగులాంబ దర్శనానికి వెళ్ళారు. మీకు నెక్స్ట్ వీడియో నేను జోగులాంబ అమ్మవారిది పెడతాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతిని కూడా దర్శించుకున్నారండి అత్తమ్మ వాళ్ళు. సో అక్కడ వీడియో అయితే ఏం పెట్టలేదు, ఫోటో పెట్టారు.